పెన్షన్కి అర్హులైన వారితో వైసీపీ నాయకులు ర్యాలీ నిర్వహించి వారి పరువు వారే తీసుకున్నారని చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ మండల నాయకులు రౌతు కామునాయుడు, దన్నాన రామచంద్రుడు అన్నారు. చీపురుపల్లి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారు వైసీపీ నాయకులపై మండిపడ్డారు. 2024లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అర్హులను ఆన్లైన్ చేసి ప్రభుత్వం దృష్టిలో పెట్టలేదన్నారు. పెన్షన్కి అర్హులైన వారిని మభ్యపెట్టి రోడ్లపైకి తీసుకువచ్చి వైసీపీ నాయకులు వారు చేసిన తప్పును వారే బయటపెట్టుకున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ, శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ గవిడి నాగరాజు పాల్గొన్నారు. ఏదైతే ఈరోజు స్థానిక వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఈ ధర్నాకి రోడ్డు ఎక్కడం జరిగిందో, అసలు మీరు ఎందుకోసం ధర్నా చేస్తానని చెప్పి నేను ఈ పత్రికా ముఖంగా మీకు అడుగుతాను. ఎందుకంటే 2024 ముందు ఈ 300 పెన్షన్లు కూడా ఆన్లైన్ మీరే చేయించారు. మరి అవి ప్రభుత్వానికి ఎందుకు పంపించలేదు? మరి ఆ రోజు మీరు ప్రభుత్వానికి పంపించుంటే అవి శాంక్షన్ అయ్యేవి కదా. ఈరోజు ఏదైతే మా ప్రభుత్వం 2024 తర్వాత అధికారంలోకి వచ్చిందో, ఏదైతే నవంబర్ నుంచి ప్రతి పెన్షన్ కూడా వీడియో పెన్షన్ ప్రతి నెల మేము ఇవ్వడం జరుగుతుంది. మా టైంలో ఒక్క పెన్షన్ కూడా పెండింగ్ లేదు వీడియో అయితే. ఇక కొత్త పెన్షన్లు అనేసరికి మొన్న ఈ లాస్ట్ వీకే మా మంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పారు, రాష్ట్రం మొత్తం మీద పెన్షన్లు వెరిఫికేషన్ అవుతుంది, అవన్నీ చూసుకున్న తర్వాత కొత్త పెన్షన్లు ఆప్షన్ ఇస్తాము పెట్టుకోండి అని. అది తెలిసి కూడా మీరు ఈరోజు పెన్షన్లు వస్తాయని తెలిసి ప్రజలను మభ్యపెట్టడానికి స్థానిక నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి ఈరోజు ఈ చౌకబారు రాస్తారోకలు ఇవన్నీ చేస్తున్నారు. ఇది సబబు కాదు. ఏదైనా చిత్తశుద్ధితో ఉంటే అభివృద్ధి చేయండి, లేదా ఏదైనా ఉంటే మంచి సలహాలు ఇవ్వండి తప్ప ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజలు మభ్యపెట్టడం వల్ల ప్రజలేం అమాయకులు కాదు, తెలివైనలు. 2000 మీకు గతంలోనే మీకు బుద్ధి చెప్పారు. మళ్ళీ మీ మోసాలకి వాళ్ళు ఇదవరని చెప్పి 300 పెన్షన్ల మీద రాష్ట్రం మొత్తం మీద లిస్టులు వెళ్తున్నాయి, ఆన్లైన్ అవుతున్నాయి. మా టైంలో చేసింది కాదు. మా టైంలో 2024 తర్వాత మేము ఆప్షనే ఇవ్వలేదు పెన్షన్లకి. మేము ఆప్షన్ ఇవ్వండి మా టైంలో ఎలాగవుతాయి? అది మీ టైంలో చేసుకొని మీ దగ్గరే పెట్టుకుంటాం. ఎలక్షన్ ముందు రాజకీయ లబ్ధి కోసం, మీ రాజకీయ ఓట్ల కోసం మీరు ఆన్లైన్లో చేసి అదేమో ప్రభుత్వాన్ని పంపించకున్నా ఆ మాట మీ జగన్మోహన్ రెడ్డిని అడగండి అయ్యా. మరి మా మీద ఎందుకు చెప్తారు? ఇది కేవలం మీ వైఫల్యం మీదే. ఇవన్నీ ఇప్పుడు మేము ఇవ్వాలి. ఇవన్నీ మీరు చేసిన తప్పులన్నీ మా ముఖ్యమంత్రి ఇప్పుడు ఇవన్నీ ఈ సర్దిద్దుకు వస్తాను. ఇవన్నీ ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ రోజు 3000 పెన్షన్ 4000 చేసి 4000ది 3 నెలలు కలిపి 7000 ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఒక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇచ్చింది. ఇది ప్రజలకు తెలియదా? ఈరోజు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశాము మీకు తెలియదా? ఇవాళ ప్రతి ఊర్లో ఆన్లైన్ చేసిన అప్లికేషన్ అన్ని పంపిస్తారా? మేము పంపిస్తాం. అర్హులు ఎవరికి కూడా పెన్షన్ రాకుండా ఉండదు, అన్నీ పంపిస్తాం. ప్రభుత్వం పరిశీలన చేస్తుంది. రాష్ట్రం మొత్తం మీద పెన్షన్ వెరిఫికేషన్ అవుతుంది. ఇది అయిన వెంటనే గత వారంలోనే మంత్రి గారు ఆల్రెడీ ప్రెస్ మీట్ కూడా చెప్పారు, ఈ పెన్షన్లు అన్నీ ఆప్షన్ ఇస్తాము పెట్టుకుంటే అన్నీ కూడా అర్హులు అందరికీ పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని చెప్పి నేను మనం చేస్తున్నాం. డిజబిలిటీ వాళ్ళకి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పారు, కానీ ఆయన హాస్పిటల్ తిప్పి చాలా ఇబ్బంది చేస్తారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఎక్కడ ఒకటి చెప్పండి, ఎక్కడ ఎవరికైనా అర్హులకి ఎక్కడైనా ఇబ్బంది పెట్టారని? రీవెరిఫికేషన్ రాష్ట్రం మొత్తం మీద మన కేజీహెచ్కి వెళ్ళి చాలా ఇబ్బంది డిజబిలిటీ వాళ్ళు పడతారు. ఇదేమని మీ దృష్టికి వచ్చిందా? మా దృష్టికి వస్తే రాలేదు. ఒకవేళ వస్తే మాత్రం దాన్ని మేము ఇమీడియట్గా దానికి సంబంధించిన అధికారులు కానీ లేకపోతే మా నాయకులు కానీ దాని మీద తక్షణమే చర్యలు తీసుకుంటారు. అది ఎక్కడైనా నిరూపించండి, చెప్పండి. పలానా దగ్గర పలానా గ్రామంలో పలానా పెన్షన్దారుడికి పలానా ఆశా వర్కులు లేకపోతే పలానా సెక్రటరీ లేదా పలానా సచివాలయ సిబ్బంది ఇబ్బంది పెట్టారని చెప్పానండి, తక్షణమే చర్యలు తీసుకుంటాం. మీరేదో చెప్పిస్తే అది వాస్తవాలు కాదు కదా. మీరు ప్రజలు మభ్య పెట్టిస్తే వాస్తవాలు అయిపోవు కదా.